హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్స్ తెలుగు బ్లాగ్స్ అండ్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో ఇప్పుడు మేమైతే లాల్బాగ్ అయితే వచ్చాము. సో మనకి లాల్బాగ్ లో ఫ్లవర్ షో అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. సో అది చూడడానికి అయితే వచ్చాము ఈరోజు. సో ఇది లాల్బాగ్ ఎంట్రన్స్ అన్నమాట. సో అక్కడ మనకి ఎంట్రన్స్ ఉంటుంది. సో ఇక్కడ లోపలికి వెళ్ళడానికి టికెట్స్ తీసుకోవడం అనమాట. అక్కడ ఓన్లీ క్యాష్ కౌంటర్ అనమాట. ఇక్కడ వచ్చేసి యూపీఐ ట్రాన్సాక్షన్స్ మనకి. సో సెక్యూరిటీ చెకింగ్ అయితే అయిపోయింది. జనరల్గా వీక్ డేస్లో మనకైతే 80 రూపీస్ ఛార్జ్ చేస్తారు అండ్ వీకెండ్లో 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. బట్ ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా, సో ఈరోజు అయితే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. సో సెక్యూరిటీ చెక్లో మనకైతే వాటర్ బాటిల్స్ అలాంటివి అయితే అలో చేయరు, ప్లాస్టిక్ అలాంటివి ఉండొద్దు అని చెప్పేసి అక్కడే పడేసేయాలి ఒకవేళ తెచ్చుకుంటే. యా, సో ఆ సెక్యూరిటీ చెకింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే లోపలికి అయితే వచ్చాము. ఈరోజు వెదర్ అయితే చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. అండ్ ఇక్కడ సైడ్ చూడండి, ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడ టెంపుల్ కనిపిస్తుందా? సో ఆ టెంపుల్ అయితే ఉంటుంది. మనమైతే లాస్ట్కి వద్దాము టెంపుల్ చూడడానికి. మనకి లాల్బాగ్ 9th నుంచి 19th వరకు అయితే ఓపెన్ ఉంటుంది. మనము ఇండిపెండెన్స్ డే అయితే ఇలా బాగా ఫ్లవర్ షోకి అయితే బాగా డెకరేట్ అయితే చేస్తారు, చాలా బాగుంటుంది. మేము 26 జనవరి కూడా వచ్చాము చూడడానికి, చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇది చాలా కొన్ని ఎకర్స్లో ఉంటుంది లాల్బాగ్. సో తిరగడానికి అయితే మామూలుగా చాలా ఓపిక అయితే ఉండాలి. సో మేమైతే ఎర్లీ మార్నింగ్ లైక్ ఇప్పుడైతే 9 o'clock అవుతుంది. సో కొంచెం వెదర్ కూడా అంత వేడిగా ఉండదు కదా, మనకు తిరగడానికి కూడా అంత అలసిపోము. సో అలా తొందరగా వస్తే బాగుంటుంది. అండ్ ఏంటంటే లేట్ అయినా కొద్దీ మనకి రష్ అయితే ఉంటుంది. ఈరోజు రష్ ఎక్కువ ఉంటుంది అండ్ ఎండ కూడా చాలా కొడుతుంది. ఆల్రెడీ ఈ మాత్రం ఎండకి చాలా వేడవుతుంది. ఇక్కడ చూడండి ఎంత బాగుంది ఇది. ఇక్కడ ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటి అంటే మనకి ఆగస్ట్ 15th కానీ Jan 26th కానీ ఒక్కొక్క థీమ్ ఎంచుకుంటారనమాట. సో ఈ రోజు మాత్రం అంబేద్కర్ గారి థీమ్ ఎంచుకున్నారు ఫ్లవర్ షో దగ్గర మనకి. యా, లాస్ట్ మేము 26 జనవరి నాడు వచ్చినప్పుడేమో ఇక్కడ వేరే థీమ్ అయితే ఉంది. అండ్ ఇప్పుడైతే అంబేద్కర్ గారి థీమ్ అయితే ఉంది. ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, బొటానికల్ గార్డెన్లో మనకి ఇది ద మోస్ట్ ఫేమస్ స్పాట్ అనమాట. ఈ గ్లాస్ హౌస్లో మనకి 15th ఆగస్ట్ అండ్ January 26th రోజు అయితే మనకైతే ఫ్లవర్ షో అయితే ఉంటుంది. లైక్ దాంట్లో డిఫరెంట్ ఫ్లవర్స్ పెట్టేసి ఒక్కొక్క థీమ్తో అయితే వస్తారనమాట. చాలా బాగుంటుంది.
సో ఫైనల్గా మెయిన్ థీమ్ ఏంటంటే ఫ్లవర్ షో కదా. అక్కడ ఎంట్రన్స్ నుంచి స్టార్ట్ చేసి అన్ని ఫ్లవర్స్తోని రకరకాల ఫ్లవర్స్తోని డెకరేట్ చేస్తారనమాట. అండ్ ఇప్పుడు అంబేద్కర్ది కదా థీమ్, అక్కడ కూడా చాలా బాగుంది. మేము రికార్డ్ చేసాం చూడండి. అండ్ ఫైనల్గా మేము ఎగ్జిట్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఇంకొకటి ఇక్కడ చూసారా, వాటర్ స్ప్రింకిల్ చేస్తారనమాట. ఫ్లవర్స్ ఎప్పుడు మనకి ఫ్రెష్గా ఉండడానికి అక్కడ నుంచి వాటర్ అంతా స్ప్రింకిల్ చేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం ఫ్రెష్గా ఉంటాయి. సో ఫైనల్గా ఫ్లవర్ షో అందులో ఉంటుందన్నమాట. చూడడం అయిపోయింది, ఇప్పుడే వచ్చేసాం బయటికి. మేము తొందరగా వచ్చామనుకున్నాం కానీ చాలా రష్ ఉంది ఇప్పుడు కూడా. కానీ ఈ మాత్రం తొందర రావడం చాలా ప్లస్ అయింది. కానీ రకరకాల ఫ్లవర్స్తో ఎంత బాగుందంటే అసలు మిస్ అవ్వద్దు. చాలా ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా బాగా ఆర్గనైజ్ చేశారు, చాలా బాగా ఉంది. అండ్ అంబేద్కర్ గురించి కాబట్టి తనకు రిలేటెడ్గా కొన్ని పెట్టడం కానీ థీమ్స్ చాలా బాగుంది. అండ్ మీరు బెంగళూరులో ఉన్నట్టయితే ఎవరైనా మాత్రం ఖచ్చితంగా రావడానికి ట్రై చేయండి. ఇప్పుడు కుదరకపోతే మళ్ళీ Jan 26కి మాత్రం రండి ఖచ్చితంగా. చాలా బాగుంది. మళ్ళీ మనకి ఆగస్ట్ ఇంకొక 2-3 డేస్ వరకు అయితే ఈ ఫ్లవర్ షో అయితే కంటిన్యూ అవుతుంది. సో మీరు ఒకవేళ బెంగళూరులో ఉండి చూడాలనుకుంటే మాత్రం రావచ్చు. అండ్ లాస్ట్ డేట్ 19th అనుకుంటా, 19th అనుకుంటా. అండ్ అక్కడ కూడా చాలా బాగుంది చూడు. ఇక్కడైతే చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఎంత బాగుంది. హార్ట్ షేప్ లాగా పెట్టేసి. సో ఫ్లవర్ షో అయితే అయిపోయింది. మేమైతే ఇప్పుడు లేక్ అండ్ వాటర్ ఫాల్కి వెళ్తున్నాం. అండ్ వెళ్ళేదారిలో మనకి ఇక లెఫ్ట్ సైడ్ లో అయితే అన్ని షాపింగ్స్ ఉన్నాయన్నమాట. ఫుడ్ ఐటమ్స్ కానీ ఇంకేదైనా కావాలి అంటే కొనుక్కోవచ్చు, చాలా ఉన్నాయి. అది చూపించు. చాలా షాప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి. బట్టలు ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి. ఏంటిది, ఫిషెసా? ఎక్వేరియమ్స్, బుక్స్ చిన్న చాలా ఉన్నాయి. చాలా స్టోర్స్ అయితే ఉన్నాయి. సో కాకపోతే మేమైతే ఫస్ట్ వాటర్ ఫాల్ అండ్ లేక్ అయితే ఉంది, అక్కడికైతే వెళ్దామని అనుకుంటున్నాము. నర్సరీ కూడా ఉంది, మనకి ఏమన్నా చెట్లు కావాలంటే కూడా తీసుకోవచ్చు. సో నర్సరీ ఒకసారి చూద్దాం రండి. శ్రీ సరస్వతి నర్సరీ. చాలా రకాలు అయితే ఉన్నాయి. ఓకే, ఇది కాస్ట్ అనుకుంటా 50 రూపీస్ అలా అనుకుంటా, ఇది 100 రూపీస్. ఓకే, రకాల స్వీట్స్ కావాలంటే ఇవి కూడా తీసుకోవచ్చు. ఏంటివి, బీన్స్, గోంగూర, క్యాప్సికమ్, పౌండ్, బ్రింజాల్, ఇలా చాలా రకాల స్వీట్స్ ఉన్నాయి. మనం ప్లాన్స్ అయ్యి కాకుండా సీడ్స్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఒకటైతే ఉంది ఇక్కడ. ప్రైసెస్ కూడా కొంచెం తక్కువే ఉన్నాయి. సో మనకు కావాలంటే తీసుకోవచ్చు. ఇదేంటి, లిల్లీయా? వావ్, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి తెలుసా, చాలా బాగుంది. కానీ మనకు క్యారీ చేయడానికి ప్రాబ్లం అవ్వదు, తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి ఫ్లవర్ షో అయిపోయిన తర్వాత మేము ఇటు లేక్ సైడ్ వస్తున్నాం కదా, ఇక్కడ చాలా రకాల ప్లాంట్స్ మనకి కావాలంటే కొనుక్కోవచ్చు అనమాట. అండ్ సీడ్స్ లాగా కూడా అమ్ముతున్నారు. సో చాలా స్టాల్స్ ఉన్నాయన్నమాట ప్లాంట్స్వి. అండ్ ఇటువైపు మనకి ఎంట్రీలో వాటర్ మాత్రం అలో చేయలేదు, బట్ ఇక్కడ మాత్రం కొనుక్కోవచ్చు మనం వాటర్. అండ్ అక్కడ మనకి ఫుడ్ కావాలంటే, స్నాక్స్ ఏమైనా కావాలంటే కొనుక్కొని తినొచ్చు. ఇక్కడ నుంచి వచ్చామన్నమాట ఫ్లవర్ షో అయిపోయిన తర్వాత. ఇప్పుడు లేక్ అండ్ వాటర్కి అని చెప్పాను కదా, ఇలా వెళ్ళాలన్నమాట పైకి. సో చూస్తున్నారు కదా, ఇదే అనమాట లేక్. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడికి వస్తే. అక్కడ ఫుల్ పెద్ద పెద్ద చెట్లు, సమ్ ఇయర్స్ నుంచి ఉన్న చెట్లు, ఎంత గ్రీనరీ బాగుంది అంటే. అండ్ దాని తర్వాత ఇటు పక్కన లేక్కి చూస్తే ఇది మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. రెండు రకాలుగా చాలా బాగుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది చాలా పెద్ద ట్రీ అనమాట. ఇది 200 years ఓల్డ్ ట్రీ అంట. అండ్ ఈ ట్రీ పేరు వచ్చేసి వైట్ సిల్క్ కాటన్ ట్రీ. ఎంత పెద్దగా ఉంది, అబ్బా అబ్బా. దాని బ్రాంచెస్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, ఇంకొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ గార్డెన్ ఇది. చాలా బాగుంది ఇక్కడ కూడా కదా. అక్కడ కూడా డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి. నైస్.
దాదాపు 4 hours నుంచి లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ తిరుగుతూనే ఉన్నాము. ఎంత తిరిగినా కూడా అయిపోవట్లేదు. ఇక్కడ చాలా రకాల ఫ్లవర్స్ షో అన్ని జరిగాయి కదా, మరి నాకు ఒక ఫ్లవర్ ఇవ్వచ్చు, స్పెషల్ ఫ్లవర్ అక్కడ నుంచి. అక్కడ ఉన్న ఫ్లవర్స్ తెంపినాం అనుకో, అక్కడ వాళ్ళు ఉన్నారు చూడు సెక్యూరిటీ, వాళ్ళు కంట పడితే ఇంకా అంతే ఫైన్ పడేస్తారు, ఇంకా ఫైన్ వేసేస్తారు. సో ఫైనల్ గా మిగిలిపోయింది ఏంటి అంటే రోజ్ గార్డెన్. సో ఆ రోజ్ గార్డెన్ చూడడానికి అయితే ఇప్పుడు వచ్చాము, కాకపోతే మనకి లోపలికి అలౌ లేదనమాట. చూడండి ఎంత బాగుంది అంటే రోజ్ గార్డెన్ అని చెప్పేసి మొత్తం అన్ని రోజెస్ చాలా బాగున్నాయి, కానీ లోపలికి అయితే అలో చేయట్లేదు. ఇక మనకి తెలిసిందే కదా రోజెస్ అంటే ఇక ప్లగ్ చేయడానికి అయితే ట్రై చేస్తారు, అందుకని చెప్పేసి ఇంకా ఏం చేయట్లేదు అనుకుంటా, అలో చేయట్లేదు. ప్రొహిబిటెడ్ ఏరియా అని చెప్పేసి బోర్డు అయితే పెట్టారు. సో అందరు తింటామంటే మాకైతే మురుమురు తినాలనిపించింది, సో అందుకే మురుమురు అయితే ఆర్డర్ చేసాము. లాస్ట్ టైం కూడా వచ్చాను, అక్క బాగా చేస్తుంది. అండ్ మ్యాంగో పీసెస్ కూడా ఉంటాయి ఇక్కడ, స్పెషల్ గా కొంచెం స్పెషల్ గా ఉంటుంది ఇక్కడ ప్రిఫర్ చేస్తాం. సో ముర్ముర్ అయితే వచ్చేసింది, కృష్ణ లాగిచ్చేస్తున్నాడు. సో ఫైనల్లీ లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ చూడడం అయితే అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ చూసారు కదా, ఈ పార్క్ లో కూర్చొని అలా స్నాక్స్ తింటూ కాసేపు ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ August 15th సందర్భంగా వచ్చాం కదా, చాలా రష్ ఉందన్నమాట. మామూలు రష్ కాదు అసలు, ఎంత కొన్ని వందల వేల మంది అయితే ఉన్నారు, మామూలుగా లేదు ఇక్కడ. కాకపోతే వెదర్ కూడా చాలా బాగుండడం వల్ల అందరు ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, పిల్లలు పెద్దల దగ్గర నుంచి అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వచ్చి. అండ్ మనకి వెదర్ సపోర్ట్ చేసిందనే చెప్పాలి. డైలీ ఫుల్ సన్నీగా ఉంటుంది, ఎండ చాలా కొడుతుంది అనమాట. ఈ రోజు మాత్రం అట్లా లేదు, బట్ కొంచెం ఇప్పుడు క్లౌడ్స్ వచ్చినాయి, వర్షం పడేలాగా ఉంది. ఎప్పుడు పడుతుందో తెలియదు, కానీ వెదర్ కొంచెం పర్లేదు ఈరోజు. అండ్ చూస్తున్నారు కదా లాల్బాగ్, మీరు ఎటు సైడ్ చూసినా కూడా మొత్తం ఫుల్ చెట్లు ఉంటాయి. అండ్ అక్కడ ఒక చెట్టు అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇలాంటి చెట్లు చాలా ఉన్నాయి గార్డెన్ లో, చాలా చెట్లు ఉన్నాయి, కొన్ని వందల సంవత్సరాల నుంచి పెరుగుతున్న చెట్లు. వాటిని అయితే వాళ్ళైతే టచ్ చేయలేదు, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఎంత బాగున్నాయి అంటే ఎటు సైడ్ చూసిన చెట్లు, ఎటు సైడ్ చూసిన గ్రీనరీ, మామూలుగా లేదు అసలు. గ్రీనరీ నేచర్ ఇష్టపడే వాళ్ళైతే లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ అయితే రావాల్సిందే, అసలు మిస్ అవ్వకూడదు. అంత బాగుంటుంది. ఫ్లవర్ సిస్టమ్ ఉన్న వాళ్ళు కూడా అసలు ఈ ఫ్లవర్ షోని మిస్ అవ్వ. మనకు ఫ్లవర్ షోలో అయితే కొన్ని చాలా రకాల ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చి డెకరేట్ చేస్తారు. ఫ్లవర్ షో అనేది చాలా ఫేమస్ అనమాట. 26 జనవరి ఇంకా 15 ఆగస్ట్ ఈ 2 daysలో అయితే బాగా చేస్తారు. ఇంకా చాలా ఫెస్టివల్స్ అయితే ఉంటూ ఉంటాయి, కానీ ఇవి రెండు బాగా గ్రాండ్గా చేస్తారనమాట ఇక్కడ లాల్బాగ్లో. చాలా మంచిగా అనిపించింది. ఒక డేని అలా పీస్ఫుల్గా స్పెండ్ చేయడానికి మాత్రం ఇక్కడికి రావాలి ఖచ్చితంగా. అండ్ వచ్చేటప్పుడు మాత్రం స్నాక్స్ మర్చిపోకండి. ఇలా ప్రశాంతంగా కూర్చొని పార్క్లో మీ చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తు తెచ్చుకోవచ్చు. మనం పిక్నిక్ వెళ్ళే వాళ్ళం కదా, అలా అయితే అనిపిస్తుంది. చాలా బాగుంది. మేమైతే స్నాక్స్ తెచ్చుకున్నాం. మా స్నాక్స్ అయిపోతే ఇంకా జామకాయ తీసుకొని కట్ చేసేసుకొని ఇందులో ఒక్కొక్క పీస్ అలా ప్రశాంతంగా తింటూ అయితే ఎంజాయ్ చేస్తున్నాం ప్రజెంట్. ఒకసారి చూడండి ఎంత గ్రీనరీ ఉందో, చూపించు అట్లా ఒకసారి మొత్తం. చాలా గ్రీనరీ ఉంది, మామూలుగా లేదు ఇక్కడ. చాలా బాగుంది ఇక్కడ. ఒక్కసారి ఎంటర్ అయ్యామంటే మొత్తం కంప్లీట్ గ్రీనరీ అసలు. అండ్ అక్కడ లేక్ దగ్గర కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది కదా. సో చూస్తున్నారు కదా లైన్, మాదైతే ఇప్పుడు కంప్లీట్గా చూడడం అయిపోయింది. ఇప్పుడు మేము ఇంటికి వెళ్తున్నాము. సో ఒకవేళ మనం కనుక లేట్ వచ్చామనుకో ఇలా ఉంటుంది. ఎంత పెద్ద లైన్ ఉంది అసలు, దూలు తీరుతి వెయిట్ చేయడానికి అయితే. అయిపోయిన తర్వాత మనకైతే ఇక్కడ అండర్ వాటర్ వరల్డ్ కూడా ఉంది, కావాలంటే చూడొచ్చు. జస్ట్ 100 రూపీస్ అంట అడల్ట్స్కి, అండ్ చిల్డ్రన్స్కి ఒక 50 అంట. కానీ మాకైతే అంత పేషెన్స్ లేదు ఇప్పుడు వెళ్ళడానికి. సో మనకి ఇక్కడ పే అండ్ పార్క్ అయితే ఉంటుంది, సిటీ ప్యాలెస్ అంటారు ఇక్కడ. సో మనం ఇక్కడైతే బైక్ని అయితే పార్క్ చేసుకోవచ్చు, మన బైక్స్ కానీ కార్స్ కానీ ఇక్కడైతే పార్క్ చేసుకోవచ్చు.